హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను సుధారాణి. ఈరోజు అలసంద వడలతో ఎలా వడలు తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. చూడండి. ఒక గ్లాసు అలసందలు తీసుకున్నాను. వీటిని వాటర్లో వేసి ఒక 5 గంటలు నానబెట్టుకున్నాను. ఇవి తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కల్లుప్పు, కరివేపాకు, 1 రెమ్మ, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 1 ఉల్లిపాయ. ముందుగా దీన్ని మిక్సీలో వేసుకున్నాము. నానబెట్టుకున్న వాటిని మిక్సీలో వేసుకున్నాము. అలసందల్ని మిక్సీలో వేసుకున్నాము. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాం. ఉప్పు, ఉల్లిపాయలను కూడా వేసుకొని తిప్పుకుందాం. అల్లం మొత్తాన్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీకి వేసుకున్న ఈ అలసంద పిండిలో కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత జీలకర్ర కూడా కొంచెం 1/2 స్పూన్ కలుపుకోవాలి. దీంట్లో అంతా కలిసేటట్టు కలిపెట్టాలి. వడపిండి అంతా ఇలా కలుపుకొని తర్వాత అలసంద పిండి ఇలా వడలాగా చేసుకోవాలి. బండిలో ఆయిల్ వేడెక్కింది. ఇంకా ఒక్కొక్కటిగా వేసుకుందాం. బాండిలో అన్నీ ఇలా వేసుకొని రెండో సైడ్ కూడా తిప్పుకుందాము. రెండో సైడ్ కూడా కాల్ని తీసుకుందాం. ఇంకా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలన్నమాట. వడలు బుడకలన్నీ ఆగిపోయినాయి కదా, ఇలా కాల్చుకోవాలి. అలసంద వడలు ఫైబర్ బాగుంటుంది. అప్పుడప్పుడు చేసుకొని తింటే ఆరోగ్యం, హెల్త్కి మంచిది అన్నమాట. ఆరోగ్యం వర్షాలు పడుతుంటాయి కదా, సాయంత్రం స్నాక్స్ లాగా చేసుకొని తింటే బాగుంటుంది. ఇలా కాల్చుకోవాలి. మిగతా వాటిని కూడా ఇలానే వేసుకున్నాం. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. వేచాను నీరాకకై. నువ్వక్కడ నేనెక్కడ. చూసారా ఎన్ని వడలు అయ్యాయో? అలసంద వడలు ఇలా చేసుకోవాలన్నమాట. అలసంద గారెలు తయారు చేయటం అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అలసంద వడల్లో ఫైబర్ బాగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకొని తినండి. బాయ్. థ్యాంక్ యూ.